అన్నీ కూడా మీ అందరికీ పంచుకోవడానికి ఈ సెషన్ పెడుతున్నానన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ నేను హైదరాబాద్ స్టార్ట్ అయ్యాక మహాకాళేశ్వరుడు మరి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉజ్జయినిలో అన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అయింది దాదాపుగా. వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఆహ్, ఈవినింగ్ 6 కల్లా బయలుదేరాము. 6 ఆ టైంకి బయలుదేరిపోయి టెంపుల్‌కెళ్ళిపోయి, అక్కడ టెంపుల్‌లో అంటే దర్శనం చేసుకున్న తర్వాత అప్పటికి ఇదేంటంటే ఎందుకు దీని బ్యాక్‌గ్రౌండ్ కూడా చెప్తాను. ఏమిటంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో 1 మంత్ మెడిటేషన్ చేశాను కదా! 1 మంత్ మెడిటేషన్ దానికన్నా ముందు 15 డేస్ మౌనంగా ఉంటూ టోటల్ 45 డేస్ మెడిటేషన్ లాగా అయింది ఒక పీరియడ్ లాగా. చేసినప్పుడు అప్పుడంటే ఒకటి లోపల నుంచి ఒకటి ఒక థాట్ వచ్చిందన్నమాట. ఏంటంటే అసలు ఏంటి జీవితం అంటే ఏంటి? అంటే ఒక ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు ఎంత రావాలి? ఎన్ని జన్మలు తీసుకుంటూ రావాలి? అని చూస్తుంటే కాలం అంటే కాలము పైన మాస్టర్‌గా చాలా ఇంపార్టెంట్ అనిపించింది మనకు. మనం ఏదైనా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలా విషయాలు ఎన్నో వందల జన్మల జ్ఞానం రావడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. అన్నిటికన్నా గూడా. నాకు అనిపించేసరికి సరే అందుకు దాని గురించి అనిపించిన తర్వాత ఓకే. కాలభైరవుడు అని అంటారు కదా! భైరవ అంటే మాస్టర్. కాలభైరవ అంటే కాలానికి పైన మాస్టరీ అనేది ఎప్పుడన్నా అంటుంటారన్నమాట. ఒక ఫిలాసఫీ ప్రకారం అంటే కాలభైరవుడి దగ్గరికెళ్ళి ఎవరైనా కానీ ఒక 6 నెలలు సాధన చేస్తే 6 నెలలు కాలభైరవుడితోటి గురించి పూజను సాధన రిలేటెడ్ కనెక్టివిటీలో ఉంటే 6 నెలల లోపలే ఆయన ప్రసన్నమవుతారు. చాలా ఈజీగా ఫాస్టెస్ట్‌గా అయ్యే దైవంలో ఒకడు అని ఇక్కడ కుర్తాలం పీఠాధిపతి ఆయన చెప్పారన్నమాట. చెప్పడం వల్ల ఇక్కడ విన్నాము. సరే అదేదో ఉంది అనుకున్నాను. అనుకున్నంత కానీ మెడిటేషన్‌లో మెసేజ్ వచ్చిందన్నమాట. మహాకాళేశ్వరుడు అని వచ్చిందన్నమాట. అసలు మహాకాళేశ్వరుడు ఎందుకొచ్చింది అనేసి సరే గుర్తుంచుకున్నాను. తర్వాత అక్కడ మన సంతోష్ మాస్టర్‌ని అడిగానన్నమాట. చెప్పాను మెడిటేషన్‌లో మెసేజ్ వచ్చింది మహాకాళేశ్వరుడు అంటే, తను తను కొంచెం రిసర్చ్ చేసి వెంటనే చెప్పిందంటే ఉజ్జయినిలో ఉన్నారు. నేను తను అని చెప్పి లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో అయితే నేను సెప్టెంబర్, అక్టోబర్ టైమ్‌లో డిస్కషన్ అయింది. ఉజ్జయినిలో ఉన్నారు. ఆయన ఆ టెంపుల్ ఉంటుంది. వెళ్ళొచ్చు అంటే సరే ఎలా వెళ్ళాలి? లాక్‌డౌన్ టైము అనేసి చూస్తుంటే జస్ట్ ఆ టైం లోపల జస్ట్ ఫ్లైట్‌లో వెళ్ళిపోతే ఇండోర్ అనే ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి 45 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ ఉంది. అంటే సరే ప్లాన్ చేద్దాం. చూస్తున్నాం ఎవరైనా వస్తారా అనుకున్నా జస్ట్ అది ఎందుకో ఆ టైం లోపల ఆ థాట్ అక్కడితో అయిపోయింది. మళ్ళీ అయిపోయిన తర్వాత కట్ అయిపోయిన తర్వాత మొన్న మళ్ళీ జస్ట్ ఒక 1 వీక్ కూడా అవుతుందో అవ్వట్లేదు. అంటే ఆ రోజు అంటే నేను మహాకాళేశ్వరిది వీడియో అంటే సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పిన వీడియో విన్నానన్నమాట. విన్నప్పుడు ఓకే. ఆయన కూడా ఫీల్ అయిందని చాలా చక్కటి ఎనర్జీస్, హై ఎనర్జీస్ ఉన్నాయని ఆయన చాలా చక్కగా ఫీల్ అయ్యారన్నమాట. ఫీల్ అయ్యానని చెప్పారు. అంటే నేను అంటే అదేంటంటే ఓన్లీ స్ట్రాంగ్ పర్సన్స్ మాత్రమే ఎళ్ళే ప్లేస్ అది. హైయెస్ట్ ఎనర్జీస్ ఉంటాయక్కడ. చాలా అట్లా కొట్టి, తట్టి, నెట్టేయబడతాయి ఎనర్జీస్ అంత పుష్ చేస్తాయి. కాబట్టి అది అక్కడికి వెళ్ళడం అనేది ఓన్లీ స్ట్రాంగ్ పర్సన్స్ వెళ్ళాలి. వీక్ పీపుల్ గాని, వీక్ హార్ట్ ఉన్నవాళ్ళు గాని ఎవరు వెళ్ళకండి అని ఆ వీడియో చూసాను. వీడియో చూసిన వెంటనే సంతోష్‌తో ఒకసారి గుర్తు చేస్తున్నాను. అరే! ఈ వీడియో చూసాను అని సంతోష్ చెప్తున్నానన్నమాట. యెస్. కరెక్ట్ అన్నా. అదేంటి ఆ వీడియో నేను కూడా చూసాను. మీరు చెప్పారని. అందుకే సజెస్ట్ చేస్తున్నా అన్నాను. సరే మొత్తానికి ఇప్పుడు టైమ్ వచ్చిందన్నమాట. ఓకే. మహాకాళేశ్వర్ దగ్గరికి ఎళ్ళాలి అనిపించి క్లారిటీ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అప్పటికి ఎన్నో హరిద్వార్ వెళ్దామా అన్న థాట్‌లో ఉన్నాను. హరిద్వార్ వెళ్దామా అని అంటే ఢిల్లీకొచ్చి హరిద్వార్‌కి రావడం కన్నా కూడా తర్వాత ఆటోమేటిక్‌గా ఏంటి ఇది మహాకాళేశ్వర్‌ది వీడియో చూసిన వెంటనే అప్పుడు క్లారిటీ అన్నమాట. మొత్తం అందరి డాట్స్ అన్ని కనెక్ట్ అయిపోయి యెస్. ఇలా ఇక్కడ అక్కడ ఉజ్జయినికి అక్కడ స్టాప్ తీసుకొని అక్కడ ఒక 1, 2 డేస్ ఉండి అక్కడ మహాకాళేశ్వర్ దగ్గర కనెక్టివిటీ ఉంటూ దాని తర్వాత అక్కడి నుంచి మెసేజ్ తీసుకొని తర్వాత ఇక్కడ హరిద్వార్ వద్దామని క్లారిటీ వచ్చింది. వచ్చేసిన వెంటనే నేను బుక్ చేసేసి మనందరికీ కూడా మెసేజ్ పెట్టాను. దానిలో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు అన్నట్టుగా. సో, అలా వచ్చామన్నమాట ఇక్కడికి. వచ్చిన తర్వాత ఉజ్జయినిలోకి ఎళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్‌లోకి ఎళ్ళగానే అసలు వైబ్రేషన్స్ అన్నీ బాగా మారిపోవడం జరిగింది. టెంపుల్‌లో కొంత లైన్ ఉంది. ఒక లైన్ అంతా కూడా హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పట్టింది. ఆ లైన్‌లోంచి నిదానంగా వెళ్ళేసరికి, టెంపుల్ దర్శనం ఆయన దగ్గరికొచ్చేసరికి 10 సెకండ్స్ టు 1 మినిట్ ఉంటది కదా! సేమ్ మన తిరుపతిలో లాగా. తిరుపతిలో అంతే ఉంటది. లైన్‌లేమో 3, 4 గంటలు గంటన్నర సుదర్శనం లైన్ అయినా గంటన్నర ఉంటది. అక్కడికి ఎళ్ళంగానే 10 సెకండ్లే. 10 సెకండ్లు నెట్టేస్తారు. అప్పుడైతే దాన్ని ఒకసారి ఆడుకున్నానన్నమాట. ఎలా అంటే అందరూ అక్కడ ఉంటారు. ఎవరైతే మనమేంటి యూత్‌ఫుల్‌గా, యంగ్‌గా ఓకే. నెట్టేసినా ఏం కాదు దెబ్బలేం స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని అనిపిస్తే వాళ్ళేంటి
ఇలా ఇలా బాల్‌ని నువ్వు క్యాచ్ అని చెప్పి ఇలా సైగలు చేస్తున్నావు. నన్ను ఒకళ్ళు నెట్టేస్తారు. వాళ్ళు ఇంకోళ్ళని నెట్టేస్తారు. అలా వెంట జస్ట్ స్లిప్ అయ్యి అంత గర్భగుడి నుంచి బయటకొస్తే 10 సెకన్‌లో అయిపోద్దన్నమాట. 10 సెకన్లు కూడా ఉండదు. ఒకళ్ళు బాల్ క్యాచ్ చేస్తుంటే నన్ను నెట్టేసేవారు. నేను కూడా ఆపడం అవన్నీ చేసి అవన్నీ అప్పుడు ఆపి వాళ్ళ మీద కోప్పడ్డామనుకో మన పర్పస్ పోద్ది దెబ్బతింటే. అందుకే వాళ్ళు ఎలా నెట్టేస్తే అలా చేతుల్లో పెట్టుకొని నెట్టేస్తే ఎట్ట పడితే అలా వెళ్ళిపోయానన్నమాట. లేకపోతే వైబ్రేషన్స్ మిగిలాయి మనకు ఫైనల్‌గా. అని మంచి వైబ్రేషన్స్ వచ్చినట్టు ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా వెళ్ళండి అరే ఉంటుంటారు అక్కడ. వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. చేస్తుంటే మధ్యలో గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇంత అరుస్తున్నారు అని రకరకాలు అంటున్నారు. దట్స్ ఓకే. వెంటనే ఇలా అక్కడికెళ్ళి ఒక 10 సెకండ్స్ ఒక 1 మినిట్ మాక్సిమం 1 మినిట్‌లో వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కూడా బయటకొచ్చి కొంచెంసేపు మెడిటేషన్ చేసాం. తర్వాత రూమ్‌లోకొచ్చిన తర్వాత హోటల్ అకామిడేషన్ దగ్గర కూర్చున్నాం. మెడిటేషన్ చేస్తుంటే ఆ నైటల్లా కూడా చాలా ఆయన మహాకాళేశ్వరుడును, మహాకాళి ఇద్దరు మాస్టర్స్ కూడా వాళ్ళు నా కాన్షియస్‌నెస్‌లోకొచ్చి వర్క్ చేస్తున్నారు. కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారు నాకు అర్థమైందన్నమాట. ఓకేనా. అది కాలానికి సంబంధించినవి గిఫ్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఆ గిఫ్ట్స్ అనేవి కొన్ని చక్కగా ఓపెన్ అప్ అవుతూ అది ఇస్తున్నారు అని నాకు అర్థమైంది. గిఫ్ట్స్ ఏంటి అనేవి నేను ఇంకా కొన్ని కొంత మీరు చూడండి. మీరంటే టైమ్ మాస్టరీ అని ఒక వీడియో చేశాను నేను ఆల్రెడీ చెన్నై వాళ్ళకి. ఒకసారి నాది యూట్యూబ్‌లో ఉంటుంది. చూ చూడండి ఒకవేళ అయిపోతే నేను వీడియో పంపిస్తాను. దాన్ని మన గ్రూప్స్‌లో పంపిస్తాను. ఓకేనా. దాని లోపల టైం అనేది అంటే చాలా అద్భుతం అన్నమాట. మనం ఈ భూమి మీద మాత్రమే టైం అనేది ఒక మాయలాగా అలా పెట్టారు. కావాలని పెట్టారు కానీ చాలా లోకాల లోపల టైంని దాటి వెళ్ళడం అంటే చాలా ఎక్కువ టైం ఉండడం గాని ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం విచిత్రంగా ప్రతి లోకానికి టైం అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా. సో, వశిష్ఠ రామాయణంలో ఒకటి చెప్తాను. ఒక సెకండ్ లోపల ఒకతనెళ్లి 1000 సంవత్సరాలు జీవించిన ఎక్స్‌పీరియన్స్ తీసుకొనొస్తారు. ఇదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకతను శివుడిని అడుగుతాడు. నాకు తొందరగా ముక్తి ఇవ్వండి అని అడుగుతాడు. అడిగినప్పుడు శివుడు అంటాడన్నమాట. నీకొక 10 జన్మలు కావాలి. ఇంకా నీ కర్మలను తొలగించుకోవడానికి. అప్పుడు తర్వాత ఇస్తానులే అంటాడు. అంటే లేదండి 10 జన్మల్లో నేను ఓకే కర్మలు తగ్గించుకోవడానికి కొత్త కర్మలు ఏం చేస్తానో డౌట్ ఉంది మరి నాకు. మరి అదెట్లా అంటే నవ్వి శివుడు ఓకే. ఒక టెక్నిక్ చేద్దాం. రోజు నైట్ కలలో ఒక జన్మ ఎళ్లి జన్మంతా అనుభవించి వచ్చేస్తాం. నైట్ నైట్ కలలా కనిపిస్తే అక్కడికెళ్ళి ఆస్ట్రల్ ట్రావెల్ అయ్యి ఒక జన్మ తీసుకొని ఒక ఒక లోకంలో అనుభవం పూర్తిగా లోకం జన్మకు సంబంధించిన అన్ని ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఇక్కడికొచ్చేస్తాం. నెక్స్ట్ డే వచ్చేసి అరే! ఇన్ని కష్టాలు పడ్డాను నైట్ కలలో అనుకుంటాం అన్నమాట. అంటే అన్ని క్లియర్ అయిపోయినాయన్నమాట. నెక్స్ట్ జన్మలో 10 రోజులు అన్ని కర్మలు క్లియర్ 11 రోజుకి నీకు ముక్తి. ఆ రోజు నుంచి నువ్వు ఫ్రీడమ్ అని చెప్పేస్తామన్నమాట. అలా అలా ఒకటి ఇది రెండో ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇలా చాలా అంటే టైమ్ బెండింగ్, టైమ్ ఎక్స్‌పాన్షన్ అనేవి చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయన్నమాట. ఇలాంటివి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని నాకు తెలిసినవి చెప్తేనే ఒక గంట, 2 గంటలు అసలు వందల ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఓకే. అలాంటివి ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో, అలాంటి వాటి లోపల ఒక పవర్ ఏంటంటే చెప్తాను చూడండి. ఒకతను ఒక 'బనారస్' అనే మూవీ ఉందన్నమాట. 'ఊర్మిళ' 'బనారస్'. ఓకే. ఆ మూవీలో అంటే ఒక చిన్న బాలుడికి ఒక బాబా కనిపిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. బాబా ఎవరికీ కనిపించడు. ఆయన చనిపోయి ఎన్ని రోజులైందో కూడా సమాధి ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు కనిపించి ఈయనకి అన్ని స్టోరీస్ చెప్తుంటాడు. అలనాడు రాముడు ఆ విధంగా చేశారు. అప్పుడు ఇలా చేశారు. శ్రీకృష్ణుడు ఇలా చేశారు అని చెప్తూ ఉంటారన్నమాట. చెప్తూ ఉన్నప్పుడు తర్వాత, తర్వాత ఒక రోజేమో సడెన్‌గా అప్పుడు కబీర్ ఇలా అన్నాడు అని బాబు అంటాడు. చెప్తూ స్టోరీస్ అని చెప్పారు. బాబు కబీర్ అలా అన్న తర్వాత ఇలా చేశాడు అంటాడన్నమాట. అని చెప్పగానే వింటారు ఇతను. వెరీ గుడ్ అని చెప్పి. అంటే అవంటే అన్నీ అప్పటికప్పుడే బాబు ఏం చేశాడంటే అక్కడికెళ్ళి ఆ టైమ్ లైన్‌లోకెళ్ళి కంప్లీట్‌గా చూసేసి ఆ పాస్ట్ అంతని క్లియర్‌గా ఉన్నట్టుగా చూసేసి నేను చెప్పేదని చెప్తున్నాను అర్థమైంది. నేను చెప్తూ కాన్షియస్‌నెస్ నేర్చుకుంటూ ఒకరోజు సడెన్‌గా ఈ అబ్బాయి కూడా ఏది చెప్తే దానికి అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడికెళ్ళి పాస్ట్‌కెళ్ళి పాస్ట్‌లో కొన్ని ఉన్నట్టుగా చూసేసి చెప్పడం అనేది ఇతను కూడా నేర్చేసుకున్నామన్నమాట. ఓకే. ఆ 'బనారస్' అనే ఒక మూవీ ఖచ్చితంగా చూడండి. ఒక హిందీ మూవీ అది. చూడకపోతే 'బనారస్' అని సెర్చ్ చేసి చూడండి. మంచి మూవీ. మా బాబు ఎన్‌లైటెండ్ అయిపోతారు కొన్ని రోజులు. బావుంటది. తర్వాత ఇంకొకటేంటే ఒక మూవీ లేటెస్ట్‌గా 'కుంగ్ ఫూ పంక్' అనుకుంటా మూవీ పేరు. ఓకే. సో 'కుంగ్ ఫూ పంక్' అది వాలీబాల్ అన్నమాట. ఆ మూవీది లింక్ నేను పంపిస్తాను గ్రూప్స్‌లో.
ఏమిటంటే ఒకసారి నాకు గుర్తు చేయండి. పంపించకపోతే నాకు గుర్తు చేయండి. ఏమేమి పంపిస్తానో నాకొకసారి గుర్తు చేస్తే పర్సనల్‌గా గుర్తు చేయండి. పంపిస్తాను. అయితే ఆ మూవీలో అంటే ఒకతను చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు అతనికి ప్రపంచ విశ్వాన్ని మార్చడం ఎలా అనేది ఒక బుక్కు. అతనేంటి చిన్న పిల్లవాడు డస్ట్‌బిన్ పక్కన ఉంటాడన్నమాట. అతని పక్కన అంటే అతని పక్కన ఒక బుక్ ఉంటది. ఆ బుక్ ఏంటో 'విశ్వాన్ని మార్చడం ఎలా' అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్‌తో పాటు ఆయన పిల్లవాడు అక్కడ ఉంటాడన్నమాట. అంటే ఎవరో ఎత్తుకొచ్చి తీసుకొచ్చి ఒక కుంఫు మాస్టర్‌కి ఇస్తారన్నమాట. ఇచ్చేసి ఈ పిల్లవాడు అక్కడ చెత్తబుట్టి పక్కన దొరికాడు అంటే అవునా అనేసి, "ఏంటి ఈ బుక్ ఏమో ఉంది నాకు చదువు రాదండి. ఆ బుక్‌లో ఏముందండి" అంటే, "ఇది విశ్వాన్ని మార్చడం ఎలా ఉంది" అనే ఉంది. అంటే విశ్వాన్ని మార్చడమా? అమ్మ బాబోయ్! అనేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత ఏంటి ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయిన తర్వాత అక్కడ వాలీబాల్ గేమ్ ఆడడానికొస్తాం. వాలీబాల్ గేమ్ ఆడడానికి మంచిగా అప్పటికి కుంఫు నేర్చుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్నా కానీ వాళ్ళు కొంతమంది విలన్స్ అపోజిట్ టీమ్ వాళ్ళు వీళ్ళందరిని వీళ్ళ టీమ్ వాళ్ళని బాగా కొట్టేసి వీళ్ళు విన్ కాకుండా చేస్తారన్నమాట. అంత మోసంతో చేసేసరికి ఎందరో ఆశయాలు ఆ టీమ్ లోపల ఆ టీమ్ లీడర్‌కి ఆ జీవితం ఆల్రెడీ ఒకసారి లాస్ట్ మూమెంట్‌లో లాస్ట్ 10 సెకండ్‌లో ఆయన విన్ అవ్వాల్సిన సిట్యుయేషన్‌లో ఆయన విన్ కాకపోవడం వల్ల ఏంటే అప్పటి నుంచి చేతుల్లో వణుకు రావడము, జీవితంలో అంతా పోయిందనుకుని డ్రింకింగ్ చేయడం అలా ఎన్నెన్నో అయిపోయినాయన్నమాట. అతని జీవితము, ఇతని జీవితం ఎందరో జీవితాలు అది సత్యంతో కూడుకునేయండి. అన్ని మంచి పనులు చేసి మంచిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఆ మోసాలు చేసే వాళ్ళ చేతిలో ఓడిపోవడం అనేది ఎంతవరకు రైట్ అనేసి లాస్ట్ ఒక 3 సెకన్లు ఉంటది. ఈయన ఆడతాడు. ఆ 3 సెకన్‌లో ఓడిపోతాడన్నమాట. ఓడిపోయిన తర్వాత ఇంకా అంతే ఇతని లోపల గుర్తుకొస్తాయి. చిన్నప్పటి నుంచి కుంఫు మాస్టర్ చెప్పినవి గుర్తుకొచ్చి ఇంకా ఆ టైం లోపల ఎలా పూర్తిగా డీప్‌గా అదే సెకన్‌లో కనెక్ట్ అయిపోద్ది. ధ్యానంలో కనెక్ట్ అయ్యి అంతా మైండ్ స్టాప్ చేసినప్పుడు పూర్తి విశ్వం అంతా స్టాప్ అయిపోద్ది. అయిపోయిందో మళ్ళీ ఓకే. స్టాప్ అయిందో నేను మళ్ళీ రివర్స్ తిప్పేస్తా భూమిని. మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తాను. అంటే అంత పవర్ ఉంటుంది. టైమ్‌ని ఆపడం ఓకే. టైమ్‌ని ఆపడమే కాకుండా టైమ్‌ని వెనక్కి తిప్పడం అన్నమాట. వెనక్కి తిప్పి అక్కడి నుంచి మళ్ళీ రన్ చేపించడం అన్నమాట. ఈ అద్భుతానికి ఒకసారి చక్కగా క్లాప్స్ కొట్టండి. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది, ఇది పాజిబులా? కాదా? అంటే పాజిబుల్ అన్నమాట. ఓకే. నాకు కూడా ఒకసారి జరిగింది. కాకపోతే ఒక హాస్టల్ వరల్డ్‌లో జరిగిందన్నమాట. అందుకే అప్పటి నుంచి నాకు ఈ మూవీ చూసినా గాని చాలా బాగా అనిపించింది. ఓకే. హాస్టల్ వరల్డ్స్‌లో ఎన్నో థింగ్స్ ఘటనాఘట సమర్థులు అనే ఒక పవర్ వస్తుందన్నమాట. ఆ పవర్ ఏంటంటే ఘట సమర్థులు అంటే ఒక చేతిలోంచి గాజు గ్లాస్ జారిపోయింది. కింద పడి పగిలిపోయింది. ఇప్పుడేంటి పగిలిపోయింది మళ్ళొస్తదా? మామూలుగా అయితే రాదు కదా! కానీ మళ్ళీ వెంటనే రావాలి అనుకున్న అంటే అలా ఫాస్ట్‌కెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చన్నమాట. అలా వెళ్ళిపోయి ఏదైనా మార్చాలంటే మార్చొచ్చన్నమాట. అలాంటి అన్ని సంఘటనల పైన కూడా పట్టు సాధించడం అదొక మాస్టరీ అన్నమాట. చాలా చక్కటి టైమ్ మాస్టరీలో ఇదొక మాస్టరీ అన్నమాట. ఓకే. అది నాకు కూడా చాలా చక్కగా ఎక్స్‌పీరియన్స్ ఉందాం. నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చక్కగా ఉందని ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్తున్నానన్నమాట. ఇంకా ఆస్ట్రల్ ట్రావెల్‌లో చక్కటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. సో, అలా మనం పాస్ట్‌ని మార్చొచ్చన్నమాట. ఓకే. సో, ఆ పాస్ట్‌ని మార్చడం, పాస్ట్‌ని చూడడం. ఓకే. ఈ 2 పైన ఏంటి ఈ 2 పవర్స్ అనేవి నాకు ఇంకొంచెం వాళ్ళు మాస్టర్స్ వచ్చేసి 2 పవర్స్ పైన ఇంకొంచెం ఎనర్జీస్ యాడ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వాళ్ళన్నారు ఇంకో 25% అసలు పూర్తి టైమ్ రిలేటెడ్ ఎనర్జీస్‌లకు ఇంకా 25% ఇచ్చాము. ఇంకా మిగతా కొన్ని పవర్స్ యాడ్ చేస్తాం తర్వాత టైమ్ టు టైమ్ వాళ్ళు యాడ్ చేస్తారు. సో, అదనమాట. తర్వాత ఇంకా ఇంకొన్ని పవర్స్ ఏంటంటే, మనము టైమ్ ఎక్స్‌పాన్షన్ అన్నమాట. ఎలా అంటే, మనము నేను అప్పుడప్పుడు ఒక ట్రైన్‌కెళ్ళాలనుకోండి. ట్రైన్‌కెళ్ళాలి ఒకసారి. ట్రైన్ అంటే ఒక టైమ్‌కుంది. ఆ టైమ్‌లో నేను బస్‌లో ఎళ్ళాలంటే, ట్రైనేమో 1 అవర్‌లో ఉందండి. బస్ జర్నీ ఏమో 1 ½ అవర్. ఇప్పుడు నేను బస్ జర్నీ 1 ½ అవర్ చేసి, అక్కడ ట్రైన్ పట్టుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ట్రైనేమో 8కి ఉంది. బస్ జర్నీనేమో ఇప్పుడు టైమ్ 7 అయింది. టైమ్ 7 అయింది. ట్రైన్ 8కి ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరితే గంటన్నర ట్రావెల్. ఇక ట్రాఫిక్ ఉంటే గనుక గంటన్నర పడతది. ఇప్పుడు అయినా గాని నేనెళ్ళి బస్‌లో కూర్చున్నాను. కూర్చొని టెన్షన్ పడకుండా చక్కగా థాట్‌లెస్ స్టేజ్‌లో కూర్చున్నానన్నమాట. కూర్చుంటే ఏమైందంటే థాట్‌లెస్ స్టేజ్‌లో చక్కగా కూర్చుంటే బస్సు గంటన్నరనే జర్నీ చేస్తది. అందరికి గంటన్నరనే. ఓకే. అందరికి వాళ్ళకి తెలుసు అందరు మన మన తోటి ప్రయాణికులకి అందరికి వాళ్ళ టైమ్‌లోనే ఉంటుంది.
ఎవరికీ ఎఫెక్ట్ కాకుండా నేను మాత్రం 8 గంటల ట్రైన్ పట్టుకోవచ్చనమాట. అలా అంటే ఇది చాలా అద్భుతం, విచిత్రంగా అనిపిస్తది. కానీ ఎవరికీ మిగతా వాళ్ళకి నాతో పాటుగా వచ్చిన వాళ్ళకి మాడిందా మాటా సెకండరీ. అది మనం ఎవరు చెక్ చేస్తున్నాం వాళ్ళందరికీ. ఆ రోజు కొంచెం ముందు హాఫ్ అన్ అవర్ ఇంటికి ముందెళ్ళారా? బస్ తొందరగా పట్టుకొని బస్ ఏమైనా తొందరగా ఎళ్ళిందా? అంటే, అంటే బస్సు ఎలా అంటే ఇప్పుడు బస్సు ఒక్కటి ఎళ్తుంది. మనం మనం చక్కగా ధ్యానం చేస్తాం. బస్‌కెళ్ళే ట్రాఫిక్ అంతా ఏంటంటే కొంచెం అటుపక్కకి, ఇటుపక్కకి ఎళ్ళిపోయిందనుకో బస్ ఫాస్ట్‌గా ఎళ్తది. అట్లే ఏమైనా చేస్తదా అంటే అది చక్కగా ఒక టెక్నాలజీతో చేస్తదనమాట. అదెట్లా ఉంటదంటే అందరికి సేమ్ అందరూ గూడా ఒక్కొక్క టైమ్ డైమెన్షన్‌లో ఉంటుంటారు. వాళ్ళకి గుర్తుంచుకోండి. ఒకతను 100 సంవత్సరాలు బతికాడు. ఇంకొకతను 100 సంవత్సరాలే బతికాడు. కానీ ఇతని 100 సంవత్సరాలు చేసే పనులు ఎక్కువున్నాయన్నమాట. చేసిన పనులు. ఇతని 100 సంవత్సరాలు చేసిన పనులు తక్కువున్నాయి. ఇప్పుడు మీ మీ అందరూ కూడా ఇది ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ అయ్యారో చెప్పండి నాకు. ఎంతమందికి కొన్ని కొన్ని రోజుల్లో గాని, కొన్ని కొన్ని గంటల్లో గాని చాలా తక్కువ సమయంలో ఎక్కువ పనులయిపోయినాయి. ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయితే యెస్ అని టైప్ చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటే ఆహ్, మనము ఒక 1 వీక్ నుంచి చేద్దాం అనుకున్న 1 వీక్ నుంచి 1 వీక్‌లో చేయాల్సిన పనులన్నీ ఆ రోజు కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతాయి. ఫటాఫట్ అయిపోద్ది. తెలియకుండా కలిసొచ్చి రావడమో అనుకున్నవన్నీ ఇలా ఫాస్ట్‌గా అయిపోతాయి. హాఫ్ అన్ అవర్‌లో లేకపోతే గంటలోనే అయిపోతాయి. ఈ గంట గురించి నేను ఒకతను అంటారు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ కోటి పనులకు తిరుగుతున్నాను. ఈ గంట ఇదంతా కూడా ఈరోజు వచ్చేసిందని అంటారు. అలాగని లేకపోతే ఎన్నో పనులు రకరకాలు అవుతుంటాయి. మీకు తెలుస్తుంటది. ఇంత ఫాస్ట్‌గా అయిపోయింది గదా! దీని గురించి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను. లేకపోతే ఇన్ని రోజుల నుంచి కాలేదు. అలా అనిపిస్తాయి కదా! అలా అన్నమాట. అలా అంటే టైమ్ మాస్టరీ అంటే అలాంటివి వస్తాయన్నమాట. తక్కువ సమయంలో ఎక్కువ పనులు మనం అన్నమాట. అలాంటివి కూడా ఎన్నో టైమ్ ఎక్స్‌పాన్షన్ చాలా ఎక్స్‌పాన్షన్ అన్నమాట. నన్నే మహానుభావులు అంటారని చెప్పాను కదా! మహా అనుభవం కలవాడు. వాళ్ళకి శంకరాచార్యకు 8,000 సంవత్సరాల వయస్సులోనే ఆయన ఎంత చదివేసాడంటే బుక్సు మరి ఒక సాంస్క్రిట్ పండితుడు ఒక జన్మలో కాదు 10 జన్మలో, 100 జన్మలో చదివేంతా కూడా ఒకటే జన్మలో 8 సంవత్సరాల వయసులో చదివేశాడు. అట్లా దాన్నే మహానుభావులు అంటారన్నమాట. తక్కువ సమయంలో ఎక్కువ చదివేయడం, ఎక్కువ నేర్చేసుకోవడం, మహా అనుభవాన్ని గడించడం. ఓకేనా? సో, ఇది మనకు థాట్‌లెస్ స్టేజ్ మనం నైట్ టైమ్ మెడిటేషన్ చేస్తుంటే ఫ్రెండ్స్ మనకి కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ అవుతుంది. చైతన్య శక్తి పెరుగుతుంటే ఇలాంటి పవర్స్ అన్నీ వస్తుంటాయి. సహజంగానే వస్తుంటాయి. సో, అప్పుడప్పుడు ఏంటి మనము ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ గుర్తుంచుకోండి అందరూ. ఎవరి దగ్గరికెళ్ళినా గాని, ఏ మాస్టర్ దగ్గరికెళ్ళినా గాని వాళ్ళని మనం కళ్ళతో చూడడం అంటే కనెక్ట్ అవుతామన్నమాట. కళ్ళతో చూడడం వల్ల. తర్వాత ఇంకోటంటే మన ఎనర్జీ చక్కగా మెయింటైన్ చేయాలా ఎళ్ళేటప్పుడు. ఎప్పుడైనా టెంపుల్‌కెళ్ళినా, ఏ మాస్టర్ కలవడానికెళ్ళినా మనం చక్కగా ధ్యానం చేసుకొని వెళ్ళాలి వీలైతే మంచిది. మన శక్తి ఆ టైంలో ఎంత చక్కగా ఎక్కువ పెద్దగా ఉంటే మన చైతన్య శక్తి ఎక్కువుంటే మాస్టర్స్ చాలా ఫాస్ట్‌గా మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా ముందుకు ఈజీగా పైకి తీసుకెళ్తారు అన్నమాట. పైకి చాలా ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ చేయగలుగుతారన్నమాట. మీకెన్ని గిఫ్ట్స్ ఇయ్యన్నా మీరు రిసీవ్ చేసుకోవడానికి ఒకటేంటంటే ఎలిజిబిలిటీ అంటే మీ యొక్క శక్తి క్షేత్రం చక్కగా వికసితమై చాలా పరిపూర్ణంగా ఉండాలి. ఓకేనా? అందుకే ఇక్కడ మాస్టర్స్‌కెళ్ళి చక్కటి ధ్యాన స్థితి చేసుకొని చక్కగా ధ్యానం లోపల ఫస్ట్ వస్తదనుకో కొంచెం మత్తు ఉన్నప్పుడు రిలాక్స్ అయిపోయి నిద్రపోయినట్టున్నా పర్లేదు ఏం కాదు. మత్తంతా తొలగిపోయింది. అప్పుడు థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండాలి కొంసేపు. అప్పుడేంటి మొత్తం అణువణువున నింపబడతాయి ఎనర్జీస్. నింపబడి ఎక్స్‌పాన్షన్ అవుతుంది కాన్షియస్‌నెస్. అప్పుడు మీరు మాస్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్‌గా రిసీవ్ చేసుకుంటారన్నమాట ఎనర్జీస్. కానీ మాస్టర్స్‌కి చాలా చక్కగా ఫాస్ట్‌గా మనల్ని అప్‌గ్రేడ్ చేస్తారు. పైకి తీసుకెళ్తారు. వాళ్ళ యొక్క ప్రతి మాస్టర్స్‌కి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కొన్నిట్లో కొన్ని శక్తులుంటాయి. ఆ శక్తులు మీకు చాలా అందరికి అంటే మాస్టర్స్ అంటే శక్తులు శక్తులు అందరికి ఇవ్వాలనుకునేవాళ్ళు. అందుకని మాస్టర్స్ అనేదంటే గ్రేట్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ ఎప్పుడవుతారంటే వాళ్ళకి పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కూడా ఇవ్వబడుతుంది. వాళ్ళకు పంచడం అనేది యూనివర్స్‌లో కాలిక్యులేషన్ ప్రకారంగా అంటే మీరు పంచితే పెంచబడుతుంది. అందుకే వాళ్ళు రైట్ పర్సన్స్ చూసి ఇవ్వాలి అని ఎంత ఉంటుందంటే వాళ్ళ హృదయంలో ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అని చక్కటి కుతూహలం ఉంటుందన్నమాట మాస్టర్స్‌కి ఎప్పుడైనా. ఎలా ఇంతగా గొప్ప పవర్స్ నాకు తెలిసినయి వేరే వాళ్ళు పంచుకుందాం అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మాస్టర్స్ అందరూ కూడా మీ మనకు ఎన్నో గిఫ్ట్స్ ఇవ్వడానికి అందరూ రెడీ ఉంటాం. మన ఎలిజిబిలిటీ కొంచెం అర్హత ఉన్న వాళ్ళకి ఎవరున్నా కొంతమంది చూస్తారు కొంచెం అర్హత ఉంటేనే రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది కదా! ఎవరెవరున్నారు అర్హత ఉన్నారు చూస్తూ ఉంటామన్నమాట. ఎలా అంటే అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే కొంతమంది
ఆహ్, వాళ్ళకి మాస్టర్స్ అంటేనే ఒక పొంగి పొర్లే ప్రేమనమాట. పంచాలి వాళ్ళు. పంచితేనే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తది. ఆ పొంగి పొర్లే ప్రేమ ఎవరికి పంచుతాం అని చూస్తూ ఉంటారు. కొంచెం అర్హత ఉన్న వాళ్ళకి పంచితే అంటే, అర్హత ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. అందుకే ఎవరు రిసీవ్ చేసుకునే అర్హత ఉందని చూస్తూ ఉంటారు ఎప్పుడు గూడా. ఓకే. అందుకే మనము చాలా ఎక్కడికెళ్ళినా మనకు అన్ని గిఫ్ట్సే వస్తుంటాయన్నమాట. గిఫ్ట్స్ రిసీవ్ మనం గూడా అందరికి ఇస్తూ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఎంత ఇస్తుంటే ఇస్తూ ఉన్నప్పుడు అంటే కాపీ అవుతుంటాయన్నమాట. ఇస్తూ ఉంటే ఎక్కడ తగ్గవు నాకు తెలిసి. ఓకే. సో, ఈ విధంగా మహాకాళేశ్వరుడు మరియు మహంకాళి కూడా ఇద్దరు మాస్టర్స్ వచ్చేసి కాన్షియస్‌నెస్‌లో చాలా వర్క్ చేశారు. ఆ నెక్స్ట్ డే గూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఎటెళ్ళామంటే నేను చెప్తాను ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. ఓకే. ఆహ్, ఫస్ట్ ఎటెళ్ళామంటే ఒక సందీప మహర్షి ఆశ్రమంకెళ్ళాం. అక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు మరి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళు 64 కళలు ఎలా నేర్చుకున్నారో చూసామన్నమాట. చాలా చక్కగా కనెక్ట్ అయ్యాం. మన శ్రీకృష్ణుడు, బలరాముడు ఇక్కడే నేర్చుకున్నారు. ఆ సందీప మహర్షి ఆశ్రమం అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అక్కడ 64 కళలు గూడా ఎలా ఉన్నాయి? ఒక్కొక్క కళ నుంచి ఫోటోస్ ఉంది. చాలా డిస్క్రిప్షన్ ఉందన్నమాట. 64 కళలంటేనే ఏంటో అని అనుకునే వాళ్ళని ఆ రోజు మొత్తం క్లారిటీగా అన్నీ తెలిసినాయన్నమాట చక్కగా. ఓకే. ఏంటి జుట్టెలా అలంకరించుకోవాలి, డ్రెస్ ఎలా ఏసుకోవాలి, ఎదుటి వాళ్ళ నటన అంటే యాక్షన్ అది నాటకాలు ఎలా వేయాలి, ఇంకా వాయిద్యం, ఓకే. తర్వాత పాటలు పాడడం. రకరకాల ఎన్నో కళలనమాట. కుట్టడం గూడా ఒక కళ అనమాట. తర్వాత ఏంటి హ్మ్. చేతుల్ని ఫాస్ట్‌గా కదుపుతూ అంటే హస్త కౌశలం అంటారు కదా! అంటే అదన్నీ చేతులతో మనం ఎంత ఫాస్ట్‌గా చేస్తామంటే ఎదుటి వాళ్ళకి మ్యాజికా అన్నట్టు అనిపిస్తదనమాట. హస్తలాఘవము అంటారు. హస్తలాఘవం. అలాంటి ఎన్నెన్నో టెక్నిక్స్ చూస్తుంటే వావ్! అనిపిస్తదనమాట. తర్వాత ముగ్గులు అంటే రకరకాల గింజలతోటి ముగ్గుల్లాగా ఎలా వేయాలి. తర్వాత మంచాలను మంచాలను ఎలా తయారు చేయాలి కూడా అంటే ఫర్నిచర్ వర్క్స్ కూడా అదొక కళ అన్నమాట. అలా ఎన్నెన్నో కళలున్నాయి. ఐరన్ వర్క్స్ ఇప్పుడు ఇనుముతో గాని వేరే ఐరన్ అలాంటి వాటితో ఎలా చేయాలి. మ్యాజిక్ కూడా ఒక కళ ఇంద్రజాలం. ఓకే. శ్రీకృష్ణుడు మ్యాజిక్‌లో మాయ విద్య అంటారు కదా! అలా దానిలో కూడా చాలా ఎక్స్‌పర్ట్ అని. ఓకే. తర్వాత మేము వెళ్ళిందంటే మరి ఇంకో చోటుకెళ్ళాము. ఎక్కడంటే భర్తృహరి అనే ఆయన ఒక రాజు ఉన్నాడు. విక్రమార్కుడు బ్రదర్. అతను 12 సంవత్సరాలు తపస్సు చేసిన గుహ దగ్గరికెళ్ళాం. గుహ దగ్గరికెళ్ళి అక్కడ ఎక్కడ కూర్చుంటారో అక్కడ చూడి, అక్కడ ఆయన కూర్చొని మధ్యలో చెయ్యి పెట్టారన్నమాట మధ్యలో. ఇంద్రుడొచ్చేసి తన సింహాసనం ఎక్కడ ఆక్యుపై చేస్తారో అనేసి తను ఏం చేశారంటే వెంటనే ఒక వజ్రాయుధంతోటి కొడితే షివరింగ్ వచ్చేసి మొత్తం తన పైన వచ్చేస్తే తనలో ఆపుతాం. అక్కడ ఒక రాయి పడిపోతుందా గుహలో ఉన్నారు కదా! ఆ గుహలో నుంచి రాయి మీద పడిపోతుందా అన్నట్టుగా ఇలా బ్రేక్ అవుతే ఒక చెయ్యి ఇలా పెట్టి అలానే చెయ్యి పెట్టి అలానే 12 ఇయర్స్ మెడిటేషన్‌లో ఉండిపోతారు. ఆ చేతి అచ్చులనే ఆ రాయిపై ఉంది. అక్కడికెళ్ళి టచ్ చేసి మంచి వైబ్రేషన్స్‌గా ఫీల్ అవ్వచ్చు. ఓకే. అక్కడికి వెళ్లి కొంచెం సేపు మెడిటేషన్ చేసాం. బావుంది. ఒకటి మంచి చెప్పుకోదగ్గ ప్లేస్. ఇంకా, ఇంకా మహంకాళి ఆలయం ఉందన్నమాట. అక్కడేంటి కాళిదాస్‌కి ఎప్పుడైతే మహంకాళి ప్రత్యక్షమై నాలుక పైన రాసి, ఓకే. నువ్వు పండితుడు అయిపోతావని తను వరమిచ్చిందో, ఓకే. అక్కడికెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేశామన్నమాట. బావుండింది. అది కూడా మంచి ప్లేస్ అది కూడా. ఓకే. అలా కొన్ని వైబ్రేషన్స్ ఉన్న ప్లేసెస్‌కి వెళ్ళాము. చక్కగా ఉన్నాయి. తర్వాత ఇంకా అక్కడ మెడిటేషన్ నైట్‌లో చేసుకుని తర్వాత ఇటొచ్చేసాము. హరిద్వార్ వచ్చేసాము. హరిద్వార్ వచ్చాక హరిద్వార్‌లో మరి గంగా నదిలో స్నానం చేసాము. మరి హరికి రేతి అని అంటారన్నమాట. హర్‌కి రేతి అని దీనిలో హరిద్వార్‌లో గూడా చాలా ఘాట్లున్నాయి. ఘాట్ అంటే నది దగ్గర ఒక స్నానం చేసే ఏరియాని ఘాట్ అంటారు గదా! ఎన్నో ఘాట్లున్నప్పుడు అందులో హర్‌కి రేత్ అంటారు. రేతి అనే ఈ ఘాట్ అనేది నంబర్ 1 ఘాట్ అన్నమాట. అంటే ఎక్కువ మందికి ఫెసిలిటేట్ చేసి ఆ నంబర్ 1 ఘాట్ లోపలేంటే వచ్చేసి నిన్న మరి మధ్యాహ్నం 3:30కి ఆ టైంకి వెళ్లి స్నానంలో 4కి స్నానంకెళ్ళిపోయాం. కరెక్ట్‌గా ఎందుకంటే ఎండ ఉన్నప్పుడే వెళ్తే చల్లటి నీరు అంటే చక్కగా అప్పటి నుంచే ఐస్ ఐస్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టిన నీళ్ళు డైరెక్ట్‌గా నదిలాగా చేసేసి అవేస్తే ఎలా ఉంటది అంత చక్కటి చల్లటి నీరన్నమాట. అంత చల్లటి నీళ్ళు. దాని లోపల చక్కగా మునిగి చాలా సేపు ఎంజాయ్ చేసి నాకు మనం గాలి ఆపడం కూడా తెలుసు కాబట్టి ఇదొక టెక్నిక్ ఉందన్నమాట. గంగాతో ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటే నేను ఆటోమేటిక్‌గా నాకు నా లోపల వచ్చిన టెక్నిక్ అన్నమాట.
ఒకసారి అమెరికాలో మా ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్ద ఎటు చూసినా పసిఫిక్ మహాసముద్రం. నేనెలా పరిపూర్ణంగా కనెక్ట్ అవ్వాలి అనుకుని ఎళ్లి స్నానం చేయడానికెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను అతను "నువ్వు నుంచో అక్కడ అలలొస్తున్నాయి. నువ్వు నుంచో" అతని కాళ్ళు పట్టుకొని కొంచెం కిందకి వెళ్ళానన్నమాట. వెళ్ళి అక్కడే లోపలే ఉన్నాను. లోపలే గాలి ఆపుకొని లోపల ఉన్నప్పుడు కంప్లీట్ గాలి ఆపి ఎప్పుడైతే ఉన్నానో కొంచెం 1 మినిట్ నేను ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ అలా ఆపడం అనేది అలవాటే కాబట్టి ఎప్పుడైతే అలా కొంచెం సేపు దాటిన తర్వాత అప్పుడేంటో కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ అయ్యి మొత్తం సముద్రాన్ని మొత్తం కనెక్ట్ అయినట్టుగా అలా ఫీల్ అవ్వడం అక్కడి నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు గంగా నది కూడా అదే టెక్నిక్ అప్లై చేస్తే అసలు లోపలికెళ్ళి అలానే ఉన్నాను. ఉన్న తర్వాత అక్కడేంటే నీళ్ళ లోపల ఉన్నాను కదా! ఉన్న తర్వాత పైనుంచి నీళ్ళెళ్తూనే నేను చక్కగా అసలు ఫ్లోట్ అవుతున్నట్టుగా అలా ఉంది. చేత్తోటేమో ఆహ్, నా ఫ్రెండ్ కాలు పట్టుకున్నాను. ఓకే. తర్వాత అలా లోపలికి అలా ఉన్నప్పుడు ఏంటి కొంతసేపు తర్వాత చుట్టూరు పైన, కింద అన్ని పక్కల నదే ఉందన్నమాట. నదీమ తల్లి గంగా నది. వెళ్ళినప్పుడు గాలి గూడా మనం పీల్చుకోవాల్సిన అవసరం లేదు. కొంచెంసేపు వరకు కంఫర్టబుల్‌గా ఉంటాం కదా! అప్పుడేంటి అలా హ్యాపీగా ఉన్నాను. ఉన్న తర్వాత ఎందుకో కదలాలనిపిస్తుంది. అలా కదలాలనిపిస్తుంది. చేతుల్ని, కాళ్ళని కదలాలనిపిస్తుంది. కదిలినప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే మనము గర్భంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడు దూరంగా ఆ వాటర్ ఒక దానిలో ఒకటుంటుంది. ఒక బ్యాగ్‌లోనే ఉంటాం కదా! వాటర్ బ్యాగ్‌లో అదే మనం ఏమంటారు? గర్భాశయం అంటారు కదా! దానిలో ఉన్నట్టే అనిపించిందన్నమాట. ఆ ఫీలింగ్ అనిపించి అబ్బా! అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా అయితే ఎలానే నది మధ్య లోపల ఉన్నాను కదా! అప్పుడు కాళ్ళతో ఇలా అలా కాళ్ళు చేతులు కదిపితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. చక్కగా అమ్మకి కనెక్ట్ అయ్యి చాలా, చాలా హ్యాపీగా అనిపించి ఏమనిపించిందంటే ఆహ్, ఒక వర్డ్స్ అన్నమాట. అంటే అది వర్డ్స్‌కి బియాండ్ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఈ వర్డ్స్ వస్తాయన్నమాట. అంటే అది లవ్, లవ్, లవ్ అని అలా అనిపించింది లోపల నుంచి అలా ప్రేమ, ప్రేమ అమ్మ గమనాలతో చాలా చక్కగా కనెక్ట్ అయినట్టుగా అనిపించింది. చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. అలా అనిపించింది అలా ఒక 2, 3 సార్లు చేసిన బయటికొస్తే అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలా చక్కటి లోతైన ధ్యాన స్థితి అనేది పాజిబుల్ ఉంటుందన్నమాట. ఓకే. ఎప్పుడు పాజిబుల్ ఉంటుంది. మనము కొంచెం ఇలాంటి ముఖ్యంగా నది లోపల గాని, ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల గంగా నది గాని, ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్‌లో గాని ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మంచి డీప్‌గా వెళ్తారు. కాకపోతే ఇందులో ఏంటే పక్కన ఒక మనిషి అయితే ఉండాలి. వాటర్‌లో ఎప్పుడైతే మునిగామో ఆ పక్కన ఒక మనిషి అబ్జర్వ్ చేసి చూసుకోవడానికి ఉండాలన్నమాట. ఎంత మన టైమింగ్స్ ఒక్కోసారి ఎందుకంటే వాటర్‌లో వెళ్ళినప్పుడు మరీ ఎక్కువ సేపు అయితాయి. 6 నిమిషాలు, 7 నిమిషాలు గాని దాటిపోతే ఒక్కోసారి తెలియకుండా ముక్కులో నీళ్ళు పీల్చేసుకొని కొంచెం స్పృహ తప్పిపోవడం ఉంటుందనేసి అలా అలా సేఫ్టీ ఉంచుకోవాలి. బట్ లేకపోతే ఏంటే అమేజింగ్ టెక్నిక్. అమేజింగ్ టెక్నిక్. మనము బయట కూడా ట్రై చేయొచ్చు. అదే చెప్తున్నాను కదా! గాలి పీల్చుకొని హోల్డ్ చేసి కొంచెం ఉండొచ్చని. ఒక 3 మినిట్స్ వరకు ఈజీగా ఎవరైనా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. జనరల్‌గా అంటే లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కడుపులో గాని ఇబ్బంది లేని వాళ్ళు అంటే ఏం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉండొచ్చు. 3 మినిట్స్. 6 మినిట్స్ వరకు కూడా ఉన్నా ఏం ప్రాబ్లమ్ ఉండదని చెప్తుంటారన్నమాట. 6 మినిట్స్ వరకు ఉండొచ్చు. 6 మినిట్స్ గాని దాటాలంటే మాత్రం కొంచెం ఎక్స్‌పర్ట్స్ దగ్గర నేర్చుకోవాలని చెప్పాను. బట్ 3 మినిట్స్ 6 మినిట్స్ అని చెప్పారు గానీ, మరి 3 మినిట్స్ అయితే ఓకే. నాకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అది ఫ్రెండ్స్. ఆ టెక్నిక్ ద్వారా చాలా చక్కగా గంగకి కనెక్ట్ అవుతాం. వాటర్‌కి బాగా కనెక్ట్ అవుతాం. ఓకేనా? తర్వాత ఇంకా లేచొచ్చిందా అయినా ఎప్పుడైనా వాటర్‌లోకెళ్ళిన తర్వాత మనకు చాలా సేపు స్పెండ్ చేస్తే తర్వాత బాడీ బరువెక్కుతది మామూలుగా. కొంచెం సేపయిన బరువెక్కుద్ది. కానీ కొంతసేపు అప్పుడు ఏం చేస్తామంటే లేచిన తర్వాత 10 మినిట్స్ మెడిటేషన్ మరి 10 మినిట్స్, 10 మినిట్స్ అని 3 సార్లు 3 సార్లు చేశాం. చేసాక మూడోసారి చేసిన తర్వాత ఇక లేచిన తర్వాత బాడీ ఇక గాల్లో తేలినట్టుందన్నమాట. అది ఒక మిరాకిల్. మామూలుగా ఎప్పుడైనా వాటర్‌లో ఎక్కువ సేపు ఉంటే బాడీ ఎంతసేపు ఉన్నంత సేపు తర్వాత బయట నడుస్తుంటే బరువెక్కినట్టుగా అనిపిస్తది. అలసిపోయినాక బరువుగా అనిపిస్తది. కానీ ఇది చాలా అద్భుతమైన శక్తితో అది నింపబడింది. బాడీ కాన్షియస్‌నెస్ బాగా ఎక్స్‌పాండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇంకో అద్భుతం ఏంటి హరిద్వార్ లోపల ఏంటంటే మాస్టర్స్ అడుగడుగునా మాస్టర్స్ అన్నమాట. ఇ ఇక్కడ అవుతుంది కుంభమేళా అవుతుంది. చాలా మంది మాస్టర్స్ జనాలున్నారు. మామూలు ప్రజలు మాస్టర్స్ ఉన్నారన్నమాట. మనకి ఎవరు మాస్టర్స్, ఎవరు జనాలు, ఎవరు మాస్టర్స్ కాని వాళ్ళు అర్థమవుతుంది కాబట్టి మనకు అలా మాస్టర్స్‌ని ఇలా చూస్తూ కొంతమంది మాస్టర్స్‌లా చూస్తాం. కంటి చూపుతో అడ్జస్ట్ చేస్తారు. కొంతమంది వాళ్ళలో వాళ్ళే ఉంటూ ఎవరి వైపు చూడట్లేదు. వాళ్ళ ఆరా అలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారన్నమాట. తెలుస్తూ ఉందన్నమాట అక్కడ. అడుగడుగునా అసలు ఒక మాస్టర్ అంటే పుణ్యక్షేత్రంతో సమానం.
గొప్ప అది గొప్ప మాస్టర్ అంటే మాస్టర్ చాలా గొప్ప వాళ్ళు అక్కడికి రావడం అనేది ఎంతో అద్భుతమైన విషయం ఫ్రెండ్స్. ఇది కొన్ని యాత్రా విశేషాలు మీతో షేర్ చేసుకున్నామండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎనర్జీస్‌ని మనం పంచుకుంటూ కొంచెం సేపు మెడిటేషన్ చేద్దాం. ఓకే. 3 మినిట్స్ మెడిటేషన్‌లో ఉన్నాం. చక్కటి చిరునవ్వుతో ఆహాహా! చక్కగా మనం ఈ గంగా నదితో ఎవరైనా కానీ ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత వాళ్ళొచ్చేంత వాళ్ళ కాళ్ళు పట్టుకొని కాళ్ళను టచ్ చేసి నమస్కారం పెట్టినా గాని వాళ్ళకి ఆ పుణ్యక్షేత్రం చూసిన పుణ్యం వస్తుందంటారు కదా! మరి అటువంటిది మన మాస్టర్స్ మనమందరం అంటే చక్కగా ఎవరైనా పుణ్యక్షేత్రం విజిట్ చేసిన తర్వాత అక్కడున్న ఎనర్జీస్ అన్నీ తీసుకున్న తర్వాత మనం మెడిటేషన్ ద్వారా పంచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా ఎక్కువ ప్రొఫౌండ్‌గా ఇంకా చక్కగా హ్మ్. హ్మ్. ఆనందం, ఆనందం, ఆనందం. గంగా అంటే కంప్లీట్ కర్మ ప్రక్షాళన. హ్మ్. కంప్లీట్ పుణ్యం ఫలాలు. లాస్ట్ 1 మినిట్. అండ్ 8, 6 అందరు గురువులతో కనెక్ట్ అవుతూ అందరూ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవుతూ వన్నెస్‌లో స్థిరమవుతూ 6, 4, 3, 2, one, 0. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. సో యాహ్! ఏమైనా క్వెషన్స్ ఉంటే ఇంకా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. ఓకేనా? యాహ్! పద్మ గారు. సార్ మమ్మల్ని కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరం దగ్గర తీసుకెళ్ళిపోయారు సారు. చాలా వెరీ గుడ్. హ్యాపీ అనిపించింది సారు. మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ అది. మాకు కూడా ఆ అనుభూతిని మేము ఆస్వాదించగలిగే మీ వల్ల, మీ దయ వల్ల. వెరీ గుడ్ సార్ అండి. వండర్‌ఫుల్. సో, థాంక్ యూ సార్. జస్ట్ అందరూ కూడా జస్ట్ ఫీల్ అవ్వండి. మహాకాళేశ్వరుడు, మహాకాళి యొక్క కాన్షియస్‌నెస్‌ని తీసుకొచ్చి మీ అందరి లోపల గూడా మీ అందరి లోపల గూడా ఇస్తున్నాను. వాళ్ళు గూడా మీ లోపల గూడా
ఎవరైతే యాక్సెప్ట్ చేసి ఆ కాలానికి సంబంధించిన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహాకాళేశ్వరుడు, మహంకాళి యొక్క శక్తులు మీలోకి వచ్చి వర్క్ చేసి ఈ రోజు నైట్ అని మీకు ఎప్పుడు ధ్యానంలో ఉన్నాక వర్క్ చేసి ఆనందం మీరు కాలానికి సంబంధించిన మాస్టరీ చక్కగా మీరు సాధిస్తారు. అన్ని రకాల మాస్టరీస్ మనం కొన్ని విషయాలు చెప్తున్నాం, బట్ ఎన్నో విషయాలు ఉన్నాయి మాటలకు రానటువంటి విషయాలన్నింటినీ మీరు రిసీవ్ చేసుకుంటూ ఆ వర్క్ చేస్తున్న ఆ కాన్షియస్నెస్ లో ఆరా లోపల మన బాడీ లోపల అలా వచ్చేసి మాస్టర్స్ అలా టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తుంటారు అనమాట. ఇవాళ నెక్స్ట్ ధ్యానం లోపల అంతా కూడా ఓకే. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. Okay friends, thank you all, thank you very much. So okay, another Reddy garu, yes, another Reddy garu. Yeah, ma'am. Yes. Namaste, sir. Namaste, ma'am. Master, were you able to meet any Naga Babas, Master? Naga Baba, yes, ma'am. Naga Baba కనిపించారు. ఎవరు రాలేదా మాస్టర్? వచ్చారు మేడం, వచ్చారు. నాగా బాబాస్ దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసాం, చాలా వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేడం అడిగా చెప్తున్నాను. గంగా నది అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత అక్కడ ఏంటి హారతి ఇస్తున్నాం అన్నమాట. 6:45 స్టార్ట్ అయింది హారతి ఇచ్చేటప్పటికి అప్పటికి అటువైపు నడుస్తుంటే చాలా మంది నాగబాబాస్ విభూతి రాసుకుని వాళ్ళు అందరూ ఉన్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత హారతి అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి స్పెషల్గా దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే వాళ్ళు ఒక విధమైన ఆశీర్వాదం ఇస్తారన్నమాట. ఓకే, ఆశీర్వాదం తీసుకోవాలి అంటే వాళ్ళు చేతితో టచ్ చేయాలి. వాళ్ళ దగ్గర ఒక దండం ఉంటుంది, ఒక స్టిక్ లాంటి అనమాట. దానంతా నెత్తి మీద కొడతారు అన్నమాట. కొడితే అలా అప్పుడు చక్కగా వైబ్రేషన్స్ అన్ని వెంటనే మారిపోయాయి అన్నమాట. వైబ్రేషన్స్ అన్ని ఇంకా ఎలివేట్ అవుతూ ఉంటాయి చక్కగా. ఓకే, దెబ్బ తగిలేట్టుగా ఉండదు, లైట్ గా అలా ఉంటుంది. ఒక నెమలిక అలా ఏదో ఉంటుంది అన్నమాట. దాంతో టచ్ చేస్తారు. టచ్ చేస్తే టబుక్ సౌండ్ మాత్రం పెద్దగా అనిపిస్తుంది, దెబ్బ ఏం తాకదు అన్నమాట. ఓకే, వైబ్రేషన్స్ వెంటనే బాడీ అంతా వైబ్రేషన్స్ మారిపోతాయి. నాగా సాధు సార్ వాళ్ళు ఎంతో చక్కటి సాధన చేసి ఎన్నో సంవత్సరానికి సాధన చేసి కుంభమేళకి ఇలాంటి సమయాల్లో అలా వస్తారన్నమాట. వచ్చి ఎవరికి అనిపిస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు చేద్దామని చాలా కరుణతో అపారమైన కృపతో వస్తారన్నమాట. ఓకే, ఇలాంటి సమయంలో రావడం అనేది మనం వస్తే ఎంత మాస్టర్స్. కొంతమంది చెప్పాను కదా, కొంతమంది పర్సనల్ గా అలా ఇస్తున్నారు ఆశీర్వాదం. కొంతమంది జస్ట్ చూపుతో ఇస్తారు, కొంతమంది చూపు చూడరు, అంత వాళ్ళ ఆరాతో కాన్షియస్నెస్ వచ్చిన వాళ్ళందరినీ ఎనర్జైజ్ చేసి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఒక మాస్టర్స్ అంటే ఏంటి గుర్తుంచుకోండి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆరా అంతా క్షేత్రం అంతా కూడా చాలా చక్కగా ఆరాతో నింపుకొని ఎనర్జీస్ ఇట్లా విరజలతో చక్కగా ఇస్తూనే ఉంటారు అనమాట. మాస్టర్ యొక్క కాన్షియస్నెస్ అదనమాట. ఓకేనా, అలాంటి ఎందరో వందల వేల మాస్టర్స్ మధ్యలోకి రావడం అనేది ఒక చక్కటి అద్భుతం. ఇంకెవరైనా అవకాశం ఉంటే ఈ 12వ తారీఖును, 14వ తారీఖు, 27వ తారీఖు కూడా 3 రోజులు చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ టైంలో కూడా ఎక్కువ మంది మాస్టర్స్ వస్తారు. బట్ మిగతా రోజులంతా ఏప్రిల్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. బట్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, కంఫర్టబుల్. ఇంకొకటి అంటే టైం ఉందా మీ దగ్గర? టైం ఉందా? మనీ ఉన్నాయా? టైమ్ మనీ రెండు ఉంటే ఆలోచించకండి. మనీ కూడా మినిమం లోపల కూడా ఈ మధ్యలో ట్రైన్ టికెట్స్ ట్రైన్ లో కూడా రావాలన్నా అసలు సెకండ్ సిట్టింగ్ అని చెప్పి సిట్టింగ్ వచ్చేసి చాలా తక్కువ రేట్ లో కూడా వచ్చేస్తుంది అనమాట. ఢిల్లీకి వచ్చేసి ఢిల్లీ నుంచి హరిద్వార్కి ఇంకో 2 ట్రైన్లు పట్టుకొని వచ్చేయచ్చు. చాలా సిట్టింగ్ లో కూడా వచ్చేయచ్చు. మనం ఎలాగో నైట్ టైం మెడిటేషన్ చేస్తాం, సిట్టింగ్ లో కూడా వచ్చేయచ్చు. కాబట్టి జస్ట్ చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ కోవిడ్ టెస్ట్ ఆల్రెడీ చేయించుకుని వస్తే ఓకే అంట. రిపోర్ట్ పేపర్ చూపిస్తే చాలు. నేను చేయించుకుని రాకపోతే ఏంటంటే ఏం లేదు, ఒక 5-5 నిమిషాల్లో ఇక్కడ వీళ్ళు లైన్ లో ఉంచితే అక్కడ 5-5 నిమిషాలు చేసేసుకుని పంపించేస్తున్నారు. వీళ్ళే చేయించేసి టెస్ట్ చేసేది రిజల్ట్ అంత చెక్ చేసి పంపించేస్తారు అంతే. ఓకే, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. అంటే ఏదో కోవిడ్ టెస్ట్ చేయించాలి, అది ఏదో కష్టమా అనేది కూడా ఏం లేదన్నమాట. మేము చేయించుకోకుండా వచ్చేస్తే రైల్వే స్టేషన్ చేయించుకుని ఇక లైన్ ఉంది, ఆ లైన్ లో నుంచున్నాను. లైన్ అంతా కూడా 2-3 నిమిషాలు లైన్ అంతా. అన్ని కౌంటర్స్ బాగా ఉన్నాయి. లైన్ లో నుంచొని వెంటనే 5 నిమిషాలు అంత వెంటనే పంపించేస్తాను. టెస్ట్ తీసుకున్నారు. మాస్టర్ ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చారా లేకపోతే అక్కడే ఉంటారా? ఇక్కడే ఉన్నాను నేను.
ఈ వర్క్షాప్ ఇప్పుడు అవుతుంది కాబట్టి 7వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను. 7వ తారీఖు అయిపోయిన తర్వాత 8వ తారీఖు మరి ప్లాన్ So నెక్స్ట్ ప్లాన్ Kumbh Mela is there. Kumbh Mela is there up till 7th, 12th, 13th. అప్ టు 27th అంటే ఈ మంత్ అంతా ఉంది మేడం. 27th నాడు మేజర్ 27th వరకు ఉంటుంది. Master, you never thought that if you can follow a Naga Baba and meet him personally, it's not possible. వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ వెనకే మనం పోతా ఉంటే what they will do. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి మేడం. మీకు థాట్ వచ్చింది కదా, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. వెరీ గుడ్, నేను వస్తే మటుకు డెఫినెట్ గా అట్లా చేస్తాను మాస్టర్. వెరీ I గుడ్. will not leave them. Wherever they go, I will try to follow and see what this thing. Anyway, very nice experience, Master. It was really good. I missed due to my some personal commitment, and it's No. really nice. Thank Thank you, you. Master. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి హ్యావ్ ఎ గ్రేట్ టైం. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం రేఖ గారిది. రేఖ గారు. గుడ్ ఈవినింగ్ మాస్టర్. అసలు అంటే ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఈ టైమ్ ఎక్స్పాండింగ్ అనొచ్చు, లేదా అదే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నా అనమాట. మీ మాటలు వినిపిస్తున్నాయి కానీ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నట్టు, అంటే నేను జర్నీ చేస్తున్నట్టు ఫీలింగ్ గా అనిపించింది. నేను కూడా జర్నీ చేస్తున్నట్టు కానీ అంటే అది ఒక చాలా మత్తుగా, చాలా చాలా అవేర్ గా మెడిటేషన్ అదంతా బాగా ఇందాక 7 o'clock మెడిటేషన్ కూడా మీరు చేయించారు. అప్పుడు లాస్ట్ 3 seconds అలా నేను జాయిన్ అయ్యాను. చాలా బాగుంది మెడిటేషన్. అంటే మెడిటేషన్ లో రాగానే ఒక కాల్ వచ్చింది, దానివల్ల నేను మెడిటేషన్ చేయలేకపోయాను అని నేను ఆలోచిస్తున్నాను. అయ్యో, మీరు కరెక్ట్ గా స్టార్ట్ అయింది మెడిటేషన్, ఒక ఇంపార్టెంట్ కాల్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ లాస్ట్ అయ్యాక నాకు మీరు లాస్ట్ లో చెప్తున్నప్పుడు ఆ కాల్ ఎండ్ అయింది. యాక్చువల్ గా నాకు నేను మిస్ అయ్యాననేసి అనుకుంటున్నాను, అది క్యారీ చేస్తున్నా యాక్చువల్ గా. ఇప్పుడు మీరు ఇది చెప్తున్నప్పుడు నేను మెడిటేషన్ లాగా చేస్తున్నాను అన్నమాట. అంటే మీరు ఇందాక ఏదైతే సెషన్ చేయించారు మెడిటేషన్ సెషన్, అది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు నాకు. యాక్చువల్ గా నేను అటెండ్ కాలేదు మీరు మెడిటేషన్ సెషన్, నేనైతే అవ్వలేదు నాకు సెషన్ అటెండ్ కావడం. కానీ ఇప్పుడు మీరు ఇవంతా చెప్తున్నప్పుడు నేను వింటున్నాను, కానీ నేను మాత్రం మెడిటేషన్ సెషన్ అటెండ్ అవుతున్నట్టే అయ్యింది. సేమ్ అట్ ది సేమ్ టైం మీరు వినడం, రెండు మెడిటేషన్ లోనూ ఉన్నాను. అది ఇది రెండు మాస్టర్. ఇప్పుడు అది చాలా విపరీతమైన ట్రాన్స్ లో ఉంది, కళ్ళు కూడా విడట్లేదు. అందుకనే వీడియో ఆన్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది యాక్చువల్ గా. చాలా అంటే వింటున్నది మహాకాళేశ్వరం ఎక్స్పీరియన్స్, అవి వింటూ మళ్ళీ అటు ఇటు రెండు అంటే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది ఎలా